ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక మీ భార్య వచ్చింది కదా, త్వరగా సాయం చేస్తే పిల్లలు క్లాస్ లోకి వెళ్ళిపోతారు. స్టార్టింగ్ లో వచ్చి సైన్ చేసి మళ్ళీ ఇయర్ ఎండింగ్ లో వస్తే సరిపోతుంది అనుకుంటున్నారేమో. ఈ స్కూల్లో రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి ఎవరో ఒకరు తప్పకుండా రావాలి. హోంవర్క్ చేపించాలి. రోజు డైరీలో పక్కా సైన్ చేయించుకోవాలి. ఎగ్జామ్స్ అప్పుడు ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. అలాగే మేడం, నేను అన్ని దగ్గరుండి చూసుకుంటా. అంజలి స్టడీస్ లో చాలా పూర్గా ఉంది. ఇంట్లో ఎక్స్ట్రా ట్యూషన్ లాంటిది పెట్టించండి. ఏం మేడం, ఇక్కడ మీరు చదువు చెప్పరా? మన ఎనిమి పంచి వేస్తే నవ్వకు. అది సారీ మేడం, అలవాట్లో పొరపాటుగా. ఆవిడ లేని లోటుని నువ్వు తీరుస్తావన్న నమ్మకం నాకు పూర్తిగా కలిగింది. ఏంటో మేడం, మీరు మరి ఎక్కువ పొగిడేస్తున్నారు. మీరు చెప్పినవన్నీ చేశాం మ్యామ్. థ్యాంక్ యూ. పదండి. సరే పిల్లలు, ఇక క్లాస్కి వెళ్ళండి. బటర్ మిల్క్ సపరేట్ గా పెట్టా, మర్చిపోకుండా తాగండి. కింద బాక్స్ లో స్వీట్ ఉంది. కర్రీస్ తో తిన్నాక లాస్ట్ లో కర్డ్ తో తినడం మర్చిపోకండి. బ్రేక్ లో స్నాక్స్ సపరేట్ బాక్స్ లో పెట్టా. హలో, ఇవన్నీ నీకు కొత్తేమో, మాకు కాదు. ఇలా ప్రతి చిన్న విషయం చెప్పనవసరం లేదు. అంటే మిస్సమ్మ నుంచి అమ్మగా ప్రమోషన్ వచ్చాక ఫస్ట్ టైం స్కూలుకు పంపిస్తున్నారు కదా అంజలి పాప. ఆ మాత్రం కంగారు ఉంటుందిలే. మిస్సమ్మ, మా అందరికి బాక్సులు పెట్టావు, మరి తాతయ్యకి పెట్టలేదా? తాతయ్య బాక్స్ లో అసలు మంచి ఫుడ్డే ఉండదు. కడుపు నిండా ఎప్పుడు తినరు. ఏం కాదులే, తాతయ్యతో కలిసి ఫుడ్ షేర్ చేసుకుందాం. ఎందుకంజు పాప, నాన్న మేమేమీ నీకోసం చేయట్లేదు, నువ్వొద్దంటే ఆపేయడానికి. మా తాతయ్యతో కలిసి మేం ఫుడ్ షేర్ చేసుకుంటాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.